ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికలతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు చూస్తూ ఉంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా అవి ఒక డంపింగ్ కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి, దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వ్యక్తి మరి బాగానే ఉన్నాడు, కానీ అతన్ని మోసుకొచ్చినటువంటి నలుగురితో పాటు కూడా వచ్చిన 100 మంది ముక్కు మూసుకుంటే ఆక్సిజన్ అందదు, ముక్కు తెరిస్తే అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని భరించలేనటువంటి స్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఆ శ్మశాన వాటికలు కూడా ఒక అందమైన, సుందరమైన, ఒక ఆరోగ్యవంతమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలనే ఆ రోజు పాలకుల్లో ఒక కైలాస వనాన్ని అద్భుతంగా పార్కు మాదిరిగా తీర్చిదిద్దాం. అదే మాదిరిగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను కూడా మరి అందమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి కైలాసవనంగా మార్చేటువంటి ప్రక్రియకు గత మరి 5-6 నెలల క్రితం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి వీటిని ఆరోగ్యవంతమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి అని అంటే వనరులు అవసరం. అయితే ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో సంపద సృష్టించడం మాట నుంచి ఉన్న సంపద కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. సేవా రంగంతో ముడిపడి ఉన్నటువంటి రంగం నా దృష్టిలో రాజకీయ రంగం. అటువంటి సేవాభావంతో పనిచేయవలసినటువంటి రాజకీయ రంగంలో అటువంటి గొడ్డలి పార్టీలు విధ్వంసకరమైనటువంటి, ధ్వంసమైనటువంటి పాలన వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని గుర్తించే ఈరోజు ప్రభుత్వ సాయం అంటే ఎవరైతే ఇండస్ట్రీస్, ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ యొక్క బరిల్ గ్రౌండ్స్ అభివృద్ధికి మ్యాచింగ్ చేస్తూ ఆ సిఎస్ఆర్ ఫండ్స్కి తోడుగా గ్రామాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి